హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నా చాలా చిన్న ఛానల్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నిశ్చితార్థం ఏర్పాట్లలో ఇల్లు మొత్తం సందడిగా ఉంటుంది. అతిథులు, డెకరేషన్, ఏర్పాట్లు అందరూ బిజీగా ఉంటారు. మహి మనసు మాత్రం ప్రశాంతంగా ఉండదు. తన గదిలో ఒంటరిగా కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉంటుంది. రుద్రతో గడిపిన ప్రతి క్షణం ఆమె కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంది. ఈలోగా తన ఫోన్కి ఒక కాల్ వస్తుంది. ఆ నెంబర్ చూసి ఆశ్చర్యపోతుంది. అది అనన్య. మహి వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో అని అంటుంది. అవతల కొద్దిసేపు మౌనం తర్వాత, అక్క నేను అనన్యని అని అనన్య చెప్తుంది. ఆ మాట విన్న క్షణంలో మహి ఆశ్చర్యపోతుంది. నీతో మాట్లాడాలక్క అని అనన్య చెప్తుంది. చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అంటుంది. మహి చెప్పు అని ప్రశాంతంగా వింటుంది. ఆర్యన్ గురించి అని అనన్య మొదలు పెడుతుంది. అందరికీ తెలిసిన కథ వేరు, నిజం వేరు. మహి ఒక్కసారిగా సీరియస్గా అడుగుతుంది. ఏంటా నిజం అని. అనన్య గొంతు కొద్దిగా వణుకుతుంది. ఆర్యన్ నిజంగా నేను ప్రేమించానక్క. కానీ నేను వాడిని వదిలేసింది డబ్బు కోసం కాదు, మరో వ్యక్తి కోసం కూడా కాదు. మరి దేనికి అని మహి అడుగుతుంది. అవతల మళ్ళీ నిశ్శబ్దం ఏర్పడుతుంది. ఎందుకంటే మా నాన్న నన్ను బలవంతం చేశారు ఆర్యన్ని ప్రేమించవద్దు అని అనన్య చెప్తుంది. ఆర్యన్ జీవితంలో ప్రమాదం ఉందని చెప్పారు. వాడికి దూరంగా ఉండమన్నారు. లేకపోతే వాడితో పాటు నా జీవితం కూడా నాశనం అవుతుందని చెప్పారు. ఆ మాట విన్న క్షణంలో మహి షాక్కి గురవుతుంది. అంటే నువ్వు వాడిని మోసం చేయలేదు అని అడుగుతుంది. లేదక్క, నేను ఇప్పటికీ ఆర్యాన్ని ప్రేమిస్తున్నాను అని అనన్య ఏడుస్తూ చెప్తుంది. అందుకే నీతో మాట్లాడాలనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అదే తప్పు జరగబోతుంది అంటుంది. మహి గుండె వేగంగా కొట్టుకోవటం మొదలవుతుంది. ఏం తప్పు అని అడుగుతుంది. రుద్ర సార్, ఆయన తీసుకుంటున్న నిర్ణయం సరైనది కాదు. ఈ నిశ్చితార్థం జరిగిన ఆర్యన్ని బయటికి తీసుకురాలేరు అని అనన్య చెప్తుంది. ఎందుకు అని మహి అడుగుతుంది. అప్పుడు అనన్య చెప్పిన మాటలు విని మహి పూర్తిగా షాక్ అవుతుంది. ఎందుకంటే రుద్ర సార్ అనుకున్నట్టు ఈ కారణంతో ఆర్యన్ని బయటికి తీసుకురావటం కుదరదు. మా కుటుంబంలో ఆయనకు పూర్తిగా నిజం ఎవరూ చెప్పరు. ఆ మాట విన్న తర్వాత మహి మౌనంగా ఉండిపోతుంది. ఆ రాత్రి ఏం జరిగింది అని మహి గట్టిగా అడుగుతుంది. అనన్య గొంతు స్వల్పంగా వణుకుతుంది. నాకు మొత్తం తెలియదు, కానీ ఆ రాత్రి ఏదో జరిగింది. అది జరిగిన తర్వాత అన్నీ మారిపోయాయి. ఆర్యన్ మారిపోయాడు. మా నాన్న ప్రవర్తన మారిపోయింది. మా ఇంట్లో అందరూ భయపడటం మొదలుపెట్టారు అని చెప్తుంది. మహి ఊపిరి బిగబట్టి వింటూ ఉంటుంది. అంటే ఆ రాత్రి అసలు నిజం ఏంటో ఎవరికి తెలియదన్నమాట అని అడుగుతుంది. అవునక్క అని నెమ్మదిగా అనన్య చెప్తుంది. అనన్య చెప్పిన మాటలు విన్న తర్వాత మహి ఒక క్షణం కూడా ఆగకుండా ఫోన్ కట్ చేసిన వెంటనే గదిలోంచి బయటకు వస్తుంది. ఇప్పుడు నిజమేదో తెలుసుకోవాలని తాను అనుకుంటుంది. ఇప్పుడు తనకున్న లక్ష్యం అనన్య తండ్రిని నేరుగా కలిసి నిజం తెలుసుకోవాలని అనుకుంటుంది. ఎవరికీ చెప్పకుండా కార్ తాళాలు తీసుకుని బయటకు వెళ్ళిపోతుంది. ఇంట్లో అందరూ నిశ్చితార్థ ఏర్పాట్లలో బిజీగా ఉండటంతో ఎవ్వరూ గమనించరు. మహి వేగంగా కారు నడుపుతూ నగరం బయటకు వెళ్తుంది. అనన్య పంపిన లొకేషన్ వైపు కారు దూసుకుపోతూ ఉంటుంది. ఆమె మనసులో మాత్రం ఒకటే ఆలోచన. ఆర్యన్ బయటకు రాకపోతే రుద్ర జీవితం నాశనం అవుతుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా బ్రేక్ నొక్కుతుంది. కానీ కారు వేగం ఏమాత్రం తగ్గదు. మహి మళ్ళీ గట్టిగా బ్రేక్ నొక్కుతుంది. అయినా ఉపయోగం ఉండదు. ఆమె గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంటుంది. బ్రేక్ ఫెయిల్ అయ్యాయి అని భయంగా అనుకుంటుంది. కారు వేగం మరింత పెరుగుతుంది. ముందున్న కారు వేగం మరింత పెరుగుతూ ఉంటుంది.
ముందున్న మలుపులో వేగం దగ్గర పడుతుంది. వణుకుచున్న చేతులతో వెంటనే రుద్రకి కాల్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే రుద్ర అని అరుస్తుంది. నా కార్లు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి అని చెప్తుంది. ఆ మాట విన్న క్షణంలో రుద్ర ముఖం తెల్లబారుతుంది. మహి ప్రశాంతంగా ఉండు అని గట్టిగా చెప్తాడు. స్టీరింగ్ గట్టిగా పట్టుకో అంటాడు. వెంటనే తన డ్రైవర్ని పిలిచి కారు తీసుకురమ్మని ఆదేశిస్తాడు. కొన్ని సెకండ్లలోనే భయం కొద్దీ తగ్గుతుంది. అదే సమయంలో ముందు సమాచారం అందుకున్న పోలీసులు భారీ బరికెన్లు నెట్స్ ఏర్పాటు చేస్తారు. డ్రైవర్ సూచనతో మహి కారు నెమ్మదిగా ఆ దిశకు మళ్లిస్తుంది. కారు భారీ శబ్దంతో బారికన్లు ఢీకొడుతుంది. కొన్ని సెకండ్లలో దుమ్ము మొత్తం వ్యాపిస్తుంది. అందరి గుండ్లు ఆగిపోయినట్లు అవుతాయి. దుమ్ము రేగిన తొలి వెంటనే మహి రుద్ర అని గట్టిగా అరుస్తాడు. కార్ డోర్ నెమ్మదిగా తెరుచుకుని లోపల నుంచి మహి బయటకు వస్తుంది. ఆమెకి చిన్న చిన్న గాయాలయ్యి ఉంటాయి. ఆ క్షణంలో రుద్ర కళ్ళు భయంతో కంపిస్తాయి. మహి అది చూసి ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే మొదటిసారి అతను తన ప్రాణం కంటే ఆమె ప్రాణానికి ఎక్కువ విలువిస్తున్నాడు. భయపడుతున్నాడు. ఆమెను హాస్పిటల్కి హుటాహుటిని తీసుకెళ్తారు. హాస్పిటల్ కారిడార్లో నిశ్శబ్దం అలుముకుంటుంది. డాక్టర్ మహిని లోపలికి తీసుకెళ్లిన తర్వాత రుద్ర బయటే ఆగిపోతాడు. అతని చేతులు ఇంకా స్వల్పంగా వణుకుతూనే ఉంటాయి. జీవితంలో ఎన్నో ప్రమాదాలు చూశాడు, ఎన్నో యుద్ధాలు గెలిచాడు. కానీ కొన్ని క్షణాలు మాత్రం అతనికి నరకంలా అనిపించింది. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ బయటకు వస్తాడు. ప్రమాదం ఏమీ లేదని చెప్తాడు. చిన్న గాయాలు మాత్రం ఉన్నాయి, ఫస్ట్ ఎయిడ్ చేస్తే సరిపోతుందని చెప్తాడు. ఆ మాట విన్న తర్వాత రుద్ర గట్టిగా ఊపిరి తీసుకుంటాడు. కొద్దిసేపటి తర్వాత మహి ఉన్న గదిలోకి వెళ్తాడు. మహి మంచం మీద కూర్చుని ఉంటుంది. ఆమె మాట్లాడబోతుండగా రుద్ర చెయ్య ఎత్తి ఆపేస్తాడు. ఏం మాట్లాడుకు అని అంటాడు. గదిలో కొన్ని క్షణాలు మౌనం అలుముకుంటుంది. తర్వాత రుద్ర తన వీల్చైర్ని కిటికీ దగ్గరికి తీసుకువెళ్తాడు. నువ్వు అమెరికా వెళ్ళిపో మహి అని నెమ్మదిగా చెప్తాడు. మహి ఒకసారి షాక్ అవుతుంది. ఏమన్నారు అని అడుగుతుంది. విన్నావుగా, వెళ్ళిపో అని మళ్ళీ చెప్తాడు. ఎందుకు అని మహి అడుగుతుంది. ఈసారి కూడా ఎందుకు అని మహి మళ్ళీ అడుగుతుంది. ఈసారి రుద్ర గొంతు భారంగా మారుతుంది. ఎందుకంటే నాకు భయంగా ఉంది అని అంటాడు. ఈరోజు నీకు ఏమైనా జరిగి ఉంటే నేను నన్ను ఎప్పటికీ క్షమించుకోలేకపోయేవాడిని. మహి అతని వైపు చూస్తూ ఉంటుంది. రుద్ర మాత్రం ఆమె కళ్ళల్లోకి చూడలేడు. నువ్వు చూసావు కదా నేను ఎలాంటి వాడినో అని అంటాడు. నన్ను నేనే కాపాడుకోలేకపోయే స్థితిలో ఉన్నాను. ఈ వీల్ చైర్లో కూర్చుని ఉన్నాను. నాకు కాళ్ళు లేవు, తిరిగి తెచ్చుకోలేను. అలాంటి నేను నిన్ను ఎలా కాపాడగలను మహి అంటాడు. ఈరోజు రోడ్ మీద నీకు ఏమైనా జరిగి ఉంటే నేను బ్రతికేవాడిని కాదు అని అంటాడు. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నాకు దూరంగా వెళ్ళిపో. అక్కడ నీ జీవితం బాగుంటుంది, నీ కలలు నెరవేరుతాయి. కానీ నా దగ్గర ఉంటే నువ్వు ప్రమాదంలో పడతావు. మహి నెమ్మదిగా మంచం మీద నుంచి దిగుతూ అతని దగ్గరికి వచ్చి మోకాలపై కూర్చుంటుంది. అంతేనా అని అడుగుతుంది. రుద్ర ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తాడు. మీరు నన్ను దూరం పంపించాలనుకోవడానికి కారణం నా పైన ఉన్న ప్రేమే కదా, నన్ను కోల్పోతానన్న భయమే కదా అని అడుగుతుంది. అయితే నేను ఎక్కడికి వెళ్ళను. ఎందుకంటే మీరు ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నా లేకపోయినా మీ భయం అర్థం చేసుకునే మనిషిని నేను, మీ బాధను అర్థం చేసుకునే మనిషిని నేను, మీ పక్కన ఉండే మనిషిని కూడా నేనే అని చెప్తుంది. మీ కాళ్ళు పని చేయకపోవచ్చు, కానీ నా జీవితాన్ని కాపాడింది మీ కాళ్ళు కాదు, మీ మనసు. ఈరోజు నన్ను బ్రతికించింది, మీ ముందు కూర్చోడానికి కారణం కూడా మీరే. రుద్ర ఏమీ మాట్లాడు. తన వీల్ చైర్లో కూర్చుని మహి వైపు చూస్తూ ఉండిపోతాడు. ఎందుకంటే తన బలహీనతను
ఎవరో మొదటిసారి భారంగా కాదు, ప్రేమగా చూస్తున్నారు. నెక్స్ట్ పార్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.